మాట్లాడుతుంది ఒకటే సబ్జెక్ట్ ఏంటంటే ఏం జరుగుతుంది యమన్లో, ఎందుకు ఈ గొడవ. యమన్ కాదు, ఇప్పుడు హూతీలు పక్కన కూర్చొని నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఈ నార్త్ యమన్ వాళ్ళు అంటే ఒఫీషియల్ గవర్నమెంట్ బ్యాక్ బై సౌదీ అరేబియా ఇస్ ఫైటింగ్ అగేన్స్ట్ ఎస్టీసీ బ్యాక్ బై యూఏఈ. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, యమనీస్ పక్కన హూతీలు కూర్చొని నవ్వుకుంటున్నారు. వరంగంటే ప్రాక్సీ వార్ చేస్తున్నాయి యూఏ అగైన్స్ సౌదీ. ఎస్, అంతే కదా. సి అక్కడ ఉన్న రెబెల్ గ్రూప్స్కి ఏంటంటే ఒకటి ట్రైబ్స్ వాళ్ళు, నేను ముందే చెప్పాను మీకు చూడండి. సో వీళ్ళకి సెకండ్ ఏంటంటే యూఏఈ దగ్గర ఆయిల్ లేదు, చాలా ఇంపార్టెంట్. వేరేజ్ యమన్ దగ్గర 2-3 రీజన్స్లో ఆయిల్ చాలా ఉంది. అది కంట్రోల్ చేయడం ఈజ్ ఇన్ ద సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఆఫ్ యూఏఈ. డైరెక్ట్గా వాళ్ళు డిగ్ చేయకుండా కానీ అట్లీస్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళు ఆయిల్ అమ్మచ్చు రేపు. వేరే సౌదీ అరేబియా దగ్గర మస్తు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అదొక మేజర్ స్ట్రాటజీ అన్నమాట. యూఏఈ ఎక్స్పాన్షన్లో దగ్గర చూసుకుంటున్నారు. లిబియా కానీ సుడాన్ కానీ చూస్తున్నారు, అది డిఫరెంట్ రీజన్ అన్నమాట. కానీ ఇక్కడ ఆయిల్ కావాలి వాళ్ళకి. ఓకే, ఈ సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆయుధాలు, డబ్బులు అండ్ మిలిటరీ ఎక్స్పర్టీస్, ఇది 3 యూఏఈ నుంచి వస్తుంది. సో దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. యమన్లో ఈ సివిల్ వార్ మొదలైనప్పుడు, అంటే ఈ హూతీలు తర్వాత అక్కడున్న గవర్నమెంట్ని కింద దింపడానికి ట్రై చేసినప్పుడు గల్ఫ్ కంట్రీస్ అందరు కలిసి మేము ఒక స్టెబిలైజేషన్ ఫోర్స్ పంపిస్తాం యమన్ కంట్రీ డిసైడ్ చేశారు. కానీ లాస్ట్లో 2 కంట్రీస్ వెళ్ళారు అక్కడికి, ఒకటి సౌదీ అరేబియా అండ్ అదర్ యూఏఈ. వీళ్ళిద్దరు వీళ్ళ ఆర్మీని పంపించారు. సౌదీ అరేబియా ఎయిర్ పవర్లో చాలా సుపీరియర్, పాసిబ్లీ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ లేని పవర్. పాసిబ్లీ ఖతార్ తర్వాత, ఖతార్ కొంచెం ఉంది కానీ మేజర్ సౌదీ అరేబియాలో ఎయిర్ వైస్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. ఆర్మీ అంత లేదు, ఎందుకంటే ఆర్మీ ఎక్కడ కానివ్వండి వాళ్ళది. ఐ థింక్ సార్ ఖతార్లో యుఎస్ ఎయిర్ బేస్, చాలా పెద్ద ఎయిర్ బేస్, లార్జెస్ట్ ఎయిర్ బేస్ అవుట్ సైడ్ యుఎస్, అండ్ విచ్ వాస్ డ్యామేజ్డ్ డ్యూరింగ్ ఇజ్రాయెల్ స్ట్రైక్ జరిగింది. సో ఇక్కడ ఈ మెయిన్ రీజన్ ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ జరగడానికి ఆయిల్ ఒకటి ఉండే. సో మన ఈ హిస్టరీకి వెళ్తే వీళ్ళిద్దరు కలిసి ఎంటర్ అయ్యారు యమన్లో. సో యూఏఈ ఏమన్నారంటే మేము మా గ్రౌండ్ ఫోర్సెస్ని పంపిస్తాం, అంటే ఆర్మీని పంపిస్తాం ఆన్ గ్రౌండ్, మీరు ఎయిర్ సపోర్ట్ ఇవ్వండి. అది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ తర్వాత ఫైనాన్షియల్ అంతా మనం చూసుకుందామని. కానీ గొడవ ఎక్కడ మొదలైందంటే ఒకసారి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత అక్కడ స్ప్లిట్ అయిపోయారు. సౌదీ అరేబియా ఏమో వీరంటబడ్డారు, ఎవరు గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి. వాళ్ళ చిన్న ముక్కన ఉంది ఒకటి, ఇటువైపు ఏమో హూతీలు, నడిమిట్లో గవర్నమెంట్ టెరిటరీ, ఇటువైపు సదర్న్ కౌన్సిల్, ఇది చాలా పెద్ద ఏరియా అది. సో యూఏఈ ఏమో సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ సపోర్ట్కి వెళ్ళిపోయారు, సౌదీస్ ఏమో ఒఫీషియల్ గవర్నమెంట్ సపోర్ట్కి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు నడిమిట్లో కాన్ఫ్లిక్ట్ నడు చాలా రోజుల నుంచి. అండ్ హూతీస్ ఆర్ ఎంజాయింగ్ ద గేమ్. దే విల్ ఎంజాయ్, ఎందుకంటే ఈ 2015లో ఈ కోయిలేషన్ మొదలైంది. నేను చెప్పాను కదా, వీళ్ళు యూఏఈ అండ్ సౌదీ అరేబియా గాట్ ఇన్ టు యమన్. నౌ వీఆర్ ఇన్ 2025, 10 సంవత్సరాలు అయింది. సౌదీ అరేబియా ఇప్పుడేం చెప్పారంటే యూఏఈకి, ఇప్పుడు జరిగిన లేటెస్ట్ గొడవలో యూఏఈ చాలా మటుకు ఆయుధాలు పంపించారంటున్నారు. యూఏఈ అంటారు మేము ఆయుధాలు పంపించలేదు, మేము పంపించింది వెహికల్స్. అది ఏరియల్ షాట్స్ చూపిస్తున్న వీడియో. దాన్ని బాంబ్ చేశారు సౌదీ అరేబియా, చాలామంది చనిపోయారు. యూఏఈ పర్సన్ చనిపోయారు, అక్కడ ఉన్న లోకల్ మిలిషియస్ చనిపోయారు చాలామంది. దాని తర్వాత సౌదీ అరేబియా చెప్పారు ఒక రెడ్ లైన్ ఉంది, ఒక లక్ష్మణ్ రేఖ ఉంది అక్కడ, దాన్ని మీరు క్రాస్ చేయకూడదు. యూ కెన్ సపోర్ట్ యువర్ టెరిటోరియల్ కౌన్సిల్ మెంబర్స్, బట్ మీరు ఆయుధాలు పంపించి మా దగ్గర ఉన్న గవర్నమెంట్ ఏరియా మీద దాడి చేయకూడదు. ఓకే, యమనీ గవర్నమెంట్ ఉంచుకోవాలనేది మా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అని సౌదీ అంటుంది. అక్కడేమో హూతీలు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఇటువైపు మీరు వెళ్ళి యూఏలను సపోర్ట్ చేస్తే రేపు మొత్తం మెస్ అయిపోతుంది సిచ్యువేషన్ అని చెప్పారు. ఇది ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. దీని వెనుక జియో పాలిటిక్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పేది చూడండి, వీళ్ళ కంట్రోల్ ఎవరు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్